హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, అసలు గరుడ పురాణంలో ఏముందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. మన చిన్నప్పుడు మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ స్వర్గ నరక లోకాల గురించి గరుడ పురాణంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం మహాపురాణంగా పరిగణించబడుతుంది. ఇందులో మనుషుల జీవన విధానం, ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం, తపస్సు తదితర వాటి గురించి వివరించబడ్డాయి. ఈ సందర్భంగా చనిపోయిన వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎలా ప్రయాణిస్తుంది, లేదంటే ఆత్మ భూమి మీదే ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. నిజానికి ఆత్మకు అంతం లేదు, శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది. గరుడ పురాణంలో మనం చేసిన కర్మలు స్వర్గం, నరకానికి వెళ్ళే దారుల గురించి ప్రస్తావించబడింది. మనం జీవించినప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించారు. అయితే స్వర్గం, నరకం ఎంత ఖచ్చితమైనవి అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ విషయాన్ని మాత్రం స్పష్టం చేశాడు. ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు. ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది. 5 మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ కాసేపు భూమి మీదే ఉంటుంది. తన వాళ్లను చూసి వారితో కాసేపు గడపాలని ఆశిస్తుంది. అయితే తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించలేదు. ఈలోపే యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ వారు చేసిన కర్మలను బట్టి ఫలితాలొస్తాయి. యమలోకంలో ఆత్మ చేసిన మంచి చెడు పనులను చూపుతారు. ఆ తరువాత 12 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్యే గడుపుతుంది. ఆ తరువాత మళ్ళీ తిరిగి యమలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళే దారిలో 3 భిన్నమైన మార్గాలు కనిపిస్తాయి. అందులో ఒకటి స్వర్గం, 2 నరకం, మూడోది పితృలోకం. ఎవరైతే బతికి ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేసి ఉంటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా విష్ణులోకాన్ని సందర్శిస్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణుదూతలు వచ్చి విష్ణు నివసించే వైకుంఠ లోకానికి తీసుకువెళ్తారు. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షలకు పైగా నరకాలు ఉన్నాయి. వీటిలో 21 నరకాలు ప్రముఖమైనవి. భూమి మీద ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. తమ మతానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల ఆత్మలు కూడా నరకలోకానికే వెళతాయి. మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు. అంతవరకు వారిని నపుంసకులు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.